ఏమైంది విష్ణు? అన్నయ్య వచ్చి వెళ్ళాడు. మనల్ని వెళ్ళిపోమన్నాడు. ఇక్కడుంటే ప్రమాదం అట. చూడు బాబురావు, ఇప్పుడు ఏం చేద్దాం? ఈరోజే పంచమి, చంద్రోదయానికి ముందే మనం ఏదో ఒకటి చేయాలి. సాత్విక పూజలు జరిపిస్తే మహాచక్ర నిర్వీర్యం చేయొచ్చు, హోమాన్ని ఆపేయచ్చు. కానీ మనం ఈ ఆటవికులు కంటపడకుండా అన్నయ్య నా భవనం నుంచి ఎలాగైనా తప్పించి తీరాలి. ఈ రెండు జరగకపోతే మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. నాకు భయంగా ఉంది. మరి ఎందుకు వెంటబడొచ్చు? విష్ణు, మనం ఆటవికులు కంటపడకుండా అన్నయ్యని ఎలాగైనా కలుసుకోవాలి అనుకుంటే దానికి ఒకే ఒక దారి ఉంది. ఏమిట్రా నీ దారి? అడ్డదాలు తొక్కటేగా. వెళ్దాం కదా. ఏయ్ బాబురావు, కార్యం సాధించాలంటే అడ్డదారిలోనే వెళ్ళాలరా. ఎవరారా? ఏయ్ ఆగండి రా. కాపాడండి! ఏమిటి మళ్ళీ? మా అయ్యనెవరో కొట్టేశారు. ఎవరు? ఎవరో తల పగిలి నెత్తురు కారిపోతుంది. రావాలి స్వామి. దేవి, ఈ ఒక్కరోజు గడిస్తే మహామనుషి పూజ పూర్తవుతుంది. ఈ చివరి గడియలు దాటితే పూజ ప్రారంభం అవుతుంది. మళ్ళీ నీ కన్యాత్వానికి భంగం వాటం లేదు కదా? లేదు స్వామి, లేదు. మరి ఎందుకు ఈ ప్రకృతి ప్రళయం? ఎందుకు ఇలా జరుగుతుంది? మహాశక్తి, ఏమిటి అపశకునాలు? మళ్ళీ కూర్చోను. విష్ణు, విష్ణు, ఏమిట్రా, ఏమైంది? అంతా తర్వాత చెప్తాం కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఎక్కడికి? మీ అన్నయ్య స్థావరాన్ని కనిపెట్టాం. అదొక పెద్ద డ్రాక్యులా కోట్లా ఉంది. ఏదో తంత్రం పెట్టుకుంటున్నట్టుంది. మీ అన్నయ్యకి ఏదైనా ప్రమాదం కలగచ్చు. రారా వెళ్దాం. మీ అన్నయ్య తిరిగి వచ్చేలాగా మనం అక్కడ ఉండాలి. మీరేదో భయంకరమైన పాపం చేసినట్టున్నారు. అందుకే ఈ ప్రకృతి ప్రళయం. నథింగ్, ట్రాష్. గాలి మన ఈ లోకంలో కొత్తమే కాదు. రారా ముందు వచ్చిన పని చూద్దాంరా.
ఓం శ్రీ గాయత్రీ మాతోభ్యో నమః. ఓం గం గణపతియే నమః. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఐం హ్రీం ఓం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీ మాత్రే నమః. మీరు ఇక్కడే ఉండండి. రండి. భవనం లోపల బయట కూడా సూత్రాలు వేలాడదీశారు. అవే ఇంటికి చక్రాలు, రక్షాబంధనాలు. ఎలాంటి స్థితిలోనూ అన్నయ్య చంద్రోదయానికి ముందే ఈ భవనానికి చేరుకుంటాడు. ఈలోగా చుట్టూ దిగ్బంధనం చేసేసి తప్పుకోవాలి. ఇంతకు ఆ పూజా మందిరం ఎక్కడుంది తెలుసుకుందాం. రండి. రక్షాబంధనాన్ని కదిలించి ఆపను కొని తెచ్చుకుంటావా? పెనుకాలు వీస్తూ ఉరుములు మెరుపుతో హోర్లు వర్షం కూస్తుంది. పూజా మందిరం ఎక్కడుందో తెలియట్లేదు. ఈలోగా ఏమిటి పని? మంచి శక్తిగా రక్షాబంధనం ఏమిటి? అందుకే ఈ అనర్థాలని. ఓహో, ఇది తమాషా కథ. విష్ణు, అందరూ ఒకే చోట వెతికితే ఎలా? మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. మల్లన్న, మల్లన్న, అయ్యా, మల్లన్న, అయ్యా, కదలు కదలు.
విష్ణు